హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ తవా పన్నీర్ కత్తి రోల్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి 10 నిమిషాల్లో అయిపోయే టేస్టీ అండ్ హెల్దీ తవా పన్నీర్ రోల్స్ని చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్కి, డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. సో హెల్దీ కూడా. సో ముందుగా అయితే తవా పన్నీర్ కత్తి రోల్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకోండి. ఇలా పన్నీర్ని అంతా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని వేసేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న కప్పు స్వీట్గా ఉండి పెరుగును కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా చక్కగా మ్యారినేట్ చేసుకోండి పన్నీర్కి. సో పన్నీర్కి అంతా చక్కగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక తవా పెట్టుకోండి. అందులోకి చిన్న బటర్ ముక్క వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన పన్నీర్ని అంతా వేసేసుకోండి. వేసేసి ఓ 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ 10 నిమిషాల తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు దీన్ని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పన్నీర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసి మరో 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్పు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకోండి. ఒక చిన్న కప్పు టమాటాను కూడా సన్నగా కట్ చేసింది వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కొంచెము పచ్చివాసన పోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగానే పరాటాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పరాటానే తీసుకుంటున్నాను. సో దీనికి ఆయిల్ ఏం అప్లై చేయటం లేదు. ఈ పరాటా పైన 1 టేబుల్ స్పూన్ తందూరి మైనీస్ని వేసుకోండి. అలాగే వైట్ మైనీస్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను టమాటా కెచప్ని కూడా వేసుకోండి. వేసుకొని ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసి రోటీకి అంతా అప్లై చేసేసుకోండి. బాగా కంప్లీట్గా రోటీ అంతా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ప్రిపేర్ చేసిన పన్నీర్ని పెట్టేసుకోవాలి. పన్నీర్ అంతా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా జల్లేసుకోవాలి. ఇప్పుడు రోల్ని ఫోల్డ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే తవా పన్నీర్ కత్తి రోల్స్ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడు చేసి పెట్టినా కానీ ఎవరికైనా నచ్చి తినాల్సిందే. సో అంత టేస్టీగా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే కత్తి రోల్స్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.